దేవుడు, దైవత్వం అంటే ఏమిటి? దైవ దర్శనం ఎప్పుడు కలుగుతుంది? ఆత్మజ్ఞానం ఎక్కడ ఉంటుంది? గుడి, గోపురాల్లో విగ్రహ రూపంలో ఉండే దేవుడు మనిషిలో ఉంటాడా? ఉంటే ఎందుకు కనపడడు? ఆ లోపం ఎక్కడ ఉంది? ఆధ్యాత్మిక వేత్తలు, పురాణాలు ఏం చెబుతున్నాయి? మొదలగు విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుడు మనిషిలో ఉన్నాడని అన్నమయ్య, భక్త రామదాసు నిరూపించారని పురాణాల ద్వారా తెలుసుకున్నాం. నిజంగా మనిషిలో దేవుడు ఉన్నాడా? ఉంటే ఏదైనా సర్జరీ చేసేటప్పుడు కడుపులో ఉన్న భాగాలను అన్నీ డాక్టర్లు చూస్తారు కదా, కనీసం వారికైనా కనపడాలి కదా. మరి రాళ్లల్లో, చెట్లల్లో, పుట్టల్లో, గుడిలో విగ్రహ రూపంలో ఉన్న ప్రతిమకు ఎందుకు పూజలు చేస్తున్నాం? వాస్తవానికి దేవుడు మనిషిలోనే ఉన్నాడనే సత్యమే ఆత్మజ్ఞానం. కానీ అది కంటికి కనపడదు. అయితే 2 నిమిషాల గాలి పీల్చకపోతే మనం జీవించి ఉండలేం కదా. గాలి లేదంటే కుదురుతుందా? కుదరని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఆత్మజ్ఞానం కూడా కనపడదు. దీన్ని చూసేందుకు లోపం దృష్టిలో ఉంది తప్ప సృష్టిలో లేదని ఋషిపుంగవులు చెబుతున్నారు. పురాణాలు చెప్పిన విధంగా దయ, జాలి, కరుణ, ప్రేమ, దైవీ సంపద మొదలగు వాటిని సత్వగుణాలు అంటారు. ఇవి అవి దైవంలో అంతర్భాగంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహంకారం, మమకారాలు రజోగుణాన్ని ప్రేరేపించేందుకు సంకేతాలుగా ఉంటాయట. అవి మనిషి స్వభావాన్ని, అరాచకం, నిర్లక్ష్యం, అకృత్యాలు, భయాందోళన కలిగించేవి తమగుణాలు. ఇవి రాక్షస ప్రవృత్తిని కలిగి ఉంటాయి. సహజ స్వభావాలను విడిచిపెట్టి దైవీ సంపదను అలవాటుగా మార్చుకుని వాటిని అనుసరించి ఆ ప్రకారంగా జీవించిన మనిషి దేవుడిగా మన్ననలను అందుకుంటాడు. మనిషిలోని ఆనందం స్వర్గం, దుఃఖమే నరకం అంటుంది సుమతీ శతకం. అందరిలోని చైతన్యాన్ని గౌరవించి మానవీయ విలువలతో జీవించడమే ఆనందానికి మూలం. ఎదుటి మనిషిని గౌరవంగా ఆరాధించి ప్రేమించి సహాయం అందిస్తే అదే దైవత్వం. ప్రతి మనిషిలో దైవాన్ని దర్శించడమే ఆధ్యాత్మిక జ్ఞాన మార్గం. అందరి యందు, అన్నిటి యందు సమత్వ దృష్టి మానవత్వం అని భగవద్గీత బోధించింది. చేతులతో, చేష్టలతో, మాటలతో బాధించడం, అవమానపరచడం వంటి లక్షణాలు అసురత్వానికి నిదర్శనమని శంకరాచార్యులు అన్నారు. ఓ వ్యక్తి శంకరాచార్యులకు ఎదురుగా వచ్చి పక్కకు తప్పుకోమని చెప్పిన వ్యక్తితో, ఎవరిని తప్పుకోమంటున్నావు? ఈ శరీరాన్నా, దీనిలోని అంతర్యామిగా ఉన్న దివ్య శక్తినా అని అడిగాడు. ఆ ప్రశ్నతో శంకరంలోని పరమేశ్వరుని ఆ వ్యక్తి దర్శించారు. కోహం నుంచి సోహం వరకు ప్రయాణమే జ్ఞాన మార్గమని శంకరాచార్యులు తెలిపారు. అంగవైకల్యం, శరీర రంగు, బాహ్యమైన ఆకారం చూడకుండా మనిషిలోని దివ్య చైతన్యాన్ని విష్ణు స్వరూపంగా దర్శించాలని భక్తి, జ్ఞానయోగాలు బోధించాయి. శ్రీరాముడికి కోతుల్లో వీరత్వం, పరాక్రమం, త్యాగశీలత కనిపించాయి. కోతిగా జన్మించిన వానర వీరుడు అసమాన బలంతో, సేవా తత్పరతో దేవుడిగా కీర్తి పొంది ఊరూరా పూజలందుకుంటూ అభయప్రదాత ఆంజనేయుడైనాడు. జాంబవంతుడు రాక్షసుడైన లంకానగర చక్రవర్తిగా విభీషణుడు, స్నేహానికి ప్రాణమిచ్చిన సుగ్రీవుడు జ్ఞాన సంపన్నులుగా నిలిచారు. స్నేహభావాన్ని ప్రదర్శించి ఉడుత శాశ్వత కీర్తి పొందింది. త్రేతాయుగంలో ఓ స్త్రీని కాపాడాలని తన ప్రాణాలను త్యాగం చేసి పోరాడిన జటాయువు చరిత్రలో నిలిచిపోయింది. మనిషిని ద్వేషించి దేశాన్ని ప్రేమిస్తే ప్రయోజనం లేదు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో అన్న గురజాడ మాట ఎవరికైనా అడుగుజాడ. మనిషి దైవత్వం లక్షణాలు సంతరించుకునే సాధనా మార్గాలే మానవతా విలువలు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనేవి పంచామృత మంత్రాలు. సత్యం శాశ్వతం. అంతటా వ్యాపించి ఉన్న సత్యాన్ని అన్వేషించకుండా అనుసరించాలి. సృష్టి సర్వం విష్ణు స్వరూపమనే అనుభూతి సత్య మార్గం. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించడం ధర్మం. నీ పని నీవే చేయి. ధర్మం దానంతటదే రక్షింపగలుగుతుంది. శారీరక శాంతి, మానసిక ప్రశాంతి ఆరోగ్యానికి మూలం. ధ్యానం, జపం, నామస్మరణ, ఆధ్యాత్మిక కార్యాచరణ శాంతికి ప్రతిరూపాలు. నేను అనే అహంకారం, కావాలి అనే కోరిక తొలగితే శాంతి మిగులుతుంది. ప్రేమకు పరిమితి లేదు. విశ్వజనీనమైన ఆరాధన భావం క్షీరసాగరం వంటిది. ప్రేమను ఎంతగా ప్రేమిస్తే అది అంతగా అమృతాన్ని అందిస్తుంది.